మీద ఎగతాళి చేసే వారిలో చాలా మంది వాళ్ళ జీవితంలో ఉండే చాలా సమస్యల వల్ల అలా మాట్లాడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళ కష్టాలు వాళ్ళు తీర్చుకోవడమే చేత కాదు. అలాంటి వాళ్ళు మన దగ్గరకు వచ్చి మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని మీరు అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా కొంచెం డెప్త్ గా చెప్పాలంటే వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తున్నారనే గాని వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనతో అవసరం ఉంటుంది. అలా అవసరం వచ్చినప్పుడు మాత్రం మనం వాళ్ళలాగా బిహేవ్ చేయకుండా వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ఎగతాళి చేసే వాళ్ళని మీరు తక్కువగా చూడొద్దు. అలా అని చెప్పేసి వాళ్ళ మీద పగ పెంచేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. మనకున్న లక్ష్యం ఏంటంటే మనం ఏదైతే జీవిత లక్ష్యంగా భావిస్తామో దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే నీకైనా నాకైనా ఎగతాళి చేసే వాడికైనా సరే ఉన్నది కేవలం కొంతకాలం మాత్రమే. ఆ కొంత సమయాన్ని ఎవడైతే కరెక్ట్ గా వాడుకుంటాడో వాడు జీవితంలో ఆనందంగా ఉంటాడు. వాడు జీవితంలో అనుకున్నది సాధిస్తాడు. వాడు క్వాలిటీ లైఫ్ ని అనుభవిస్తూ ఉంటాడు. ఇది పచ్చి నిజం. కాబట్టి మనల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే మనం వాళ్ళకి రియాక్ట్ అయ్యి అంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మనల్ని వాళ్ళు తక్కువ చేసినంత మాత్రాన మనం తక్కువ వాళ్ళము అయిపోము. మనం ఏంటో మనకు తెలుసు. కాబట్టి మన పని మనం చేసుకుందాం అంతే. అంతకు మించి ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.